ప్రతి దినము ప్రతి వారము తన హృదయపు ఆలోచనలు, తన హృదయపు ఉద్దేశాలు మనతో సంఘం మధ్య ప్రతిరోజు దేవుడు పంచుకుంటూ ఉన్నాడు. మరి ప్రతి దినము అనేకమైన వారు సంఘంలో చాలా మంది పిల్లలు ప్రతిరోజు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. కొంతమంది రోజు నేర్చుకుంటున్నారు, కొంతమంది వారానికి ఒకసారి నేర్చుకుంటున్నారు, కొంతమంది నెలకు ఒకసారి నేర్చుకుంటూ ఉన్నారు. రోజు నేర్చుకునే వారు ధన్యులు, వారానికి ఒకసారి నేర్చుకునే వాళ్ళు ఒక మాదిరి ధన్యులు అన్నమాట. హల్లెలూయా. ఈ దినాన ఒక ప్రత్యేకమైన సందేశాన్ని చూద్దాం. అంత జాగ్రత్తగా విందాం. ఒక ప్రాంతంలో ఒక భిక్షగాడు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని వచ్చే పోయే వారిని భిక్ష పడుకుంటూ ఉండేవాడు. అతనికి సరైనటువంటి కూడు లేదు, సరైనటువంటి గుడ్డ లేక ఆ భిక్షగాడు బాగా బక్కచిక్కిపోయి ఎముకల గూడు వచ్చేవారందరూ కూడా కనిపిస్తూ చాలా హీనమైన స్థితిలో భిక్ష పెట్టుకుంటూ తన యొక్క జీవితాన్ని, తన యొక్క జీవనాన్ని అతడు గడుపుతూ వచ్చేవాడు. అయితే ఒకరోజు ఒక ప్రేమగల వ్యక్తి, ఒక దయగల వ్యక్తి ఆ దారిని వెళుతూ తన జేబునటువంటి డబ్బులు తీసి ఇలా లెక్కేసుకుంటూ వెళుతున్నాడట. అవి రూపాయి కాగితాలు, ఆ కాలంలో ఏ కాగితాలు ఉన్నాయి, రూపాయి కాగితాలు ఉన్నాయి. వాటిని చక్కగా లెక్కేసుకుంటూ వెళ్తా ఉన్నాడట. పెడతా ఉంటే ఈ భిక్షగాడు అడిగాడట, అయ్యా నాకు భిక్ష వేయండి అని అడిగాడట. అడిగితే ఆ దయగల వాడు, ఆ ప్రేమగల వ్యక్తి అతని మీద జారిపడి అతని పట్ల ప్రేమ చూపిస్తూ అతడు ఆ భిక్షగాడు ఉన్నటువంటి స్థితిని చూచి చాలా జాలిపడి తన చేతులు తన జేబు ఉన్నటువంటి డబ్బులు తీసి అతని దగ్గర 10 రూపాయలే ఉన్నాయంట. మొత్తం ఎన్ని ఉన్నాయి అందరూ చెప్తాం. 10 రూపాయలే, అది మొత్తం రూపాయి కాగితాలు. ఆ 10 రూపాయలు తీసి లెక్కేసి అనుకున్నాడట, ఇతను చాలా బాగా చిక్కున్నాడు, ఇతను చాలా ఆకలితో ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, ఇతనికి నా సహాయం ఇవ్వాలనుకొని తన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయల నుంచి లెక్కేసి 9 రూపాయలు ఆ భిక్షగాడికి ఇచ్చి తను 1 రూపాయి ఉంచుకున్నాడట. 9 రూపాయలు ఆ భిక్షగాడికి ఇచ్చి 1 రూపాయి మాత్రం తాను ఉంచుకున్నాడు తన అవసరం కొరకు. స్తోత్రం. ఆ 9 రూపాయలు ఇచ్చి, నాయన నువ్వు చాలా ఆకలితో ఉన్నట్టున్నావు, నువ్వు చాలా వేదనతో ఉన్నట్టున్నావు, ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు మంచి భోజనం చేసి మంచిగా జీవించు అన్నాడట. హల్లెలూయా అని చెప్పి ఆ వ్యక్తి ఆ దాటి వెళ్ళిపోయాడంట. ఈ వ్యక్తి గబగబ తీసి ఆ డబ్బులు లెక్క పెట్టాడంట. లెక్క పెడితే ఎంత ఉన్నాయంటే అది 9 రూపాయలు ఉన్నాయి. ఆ 9 రూపాయలు లెక్కేసుకుంటూ ఇలా అనుకుంటూ లెక్కేస్తాను, 9 రూపాయలు లెక్కేసి అనుకున్నాడంట. ఈ 6 రూపాయలు టిఫిన్, దేనికంట టిఫిన్కి, ఈ 3 రూపాయలు సినిమాకి. ఏమైపోయింది? అయిపోయింది. టిఫిన్కి 6 రూపాయలు అయిపోయింది, సినిమాకి
రూపాయలు లెక్క వేసుకున్నా. సరే, టిఫిన్కి 6 రూపాయలు ఉన్నాయి, సినిమాకి 3 రూపాయలు ఉన్నాయి. మరి సిగరెట్కి అసలు ఏమి లేకుండా పోయింది. ఆలోచన, సిగరెట్ కాల్చుకోవడానికి అసలు ఏమీ లేదు, ఎలాగా అనుకున్నాడట. ఆలోచిస్తుండగానే ఆ 9 రూపాయలు ఇచ్చిన వాడు 1 రూపాయి తన జేబులు వేసుకోవటము అతను గుర్తొచ్చింది. మొత్తంగా అర్థమైందా? అర్థం కాదు. ఆ 9 రూపాయలు ఇచ్చిన వాడు 1 రూపాయి జేబులు వేసుకోవడం అతను గుర్తొచ్చింది. అరే, 6 రూపాయలు కూడా ఉంటే నాకు సిగరెట్ వచ్చేది కదా అనుకోనట. అతడు అలా దాటి అనగానే అతడు అడుక్కునేటువంటి చిప్ప పక్కన పడేసి ఒక కర్ర తీసుకున్నట్ట వెనకాల వెళ్ళి ఆ 9 రూపాయలు ఇచ్చాడు ఎత్తి మీద దగ్గర కొట్టాడు. కొడితే ఆ 9 రూపాయలు ఇచ్చిన వాడు ఏమయ్యాడంటే స్లో తప్పి కింద పడిపోతే అతని దగ్గర నుంచి 6 రూపాయలు దొంగతనం చేసి చూసారా? ఇతడు ఉన్నటువంటి దీనమైన స్థితిని చూసి, ఇతడు ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి, ఇతడు కలిగినటువంటి ఆ సరైనటువంటి గూడు లేని స్థితిని చూసి జారిపడి, అరే నా దగ్గర రూపాయి ఇస్తే ఇతడు చక్కగా భోంచేసి మంచిగా ఉంటాడు కదా అని చెప్పిస్తే ఇతడు ఏం చేశాడు? తన యొక్క సుఖభోగముల గురించి, దేని గురించి? సుఖభోగముల గురించి ఏం చేశాడు? అతని మీద జాలిపడి సహాయం చేసిన వ్యక్తిని దాడి చేసి అతని దగ్గర ఉన్నటువంటి రూపాయి దోచుకున్నాడు. అది ఇచ్చింది 9 రూపాయలు. అతడు తన అవసరం కోసం చేశాడు, 1 రూపాయి ఉంచుకున్నాడు. తన సుఖభోగముల కోసం అతని మీద దాడి చేసి అతన్ని గాయపరిచి అతని దగ్గర ఉన్నటువంటి రూపాయి కూడా దోచుకున్నాడు. నిజంగా ఆలోచించండి ప్రియ సంగమా, ఇది ఎంత ఘోరమైన విషయం. ఆ వ్యక్తి యొక్క ఆలోచన, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఎంత ఘోరంగా ఉందో ఈ యొక్క సంఘటన బట్టి మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ భిక్షగాన్ని ఏమందాం? మంచోడందమా? చెప్పండి. ఆ భిక్షగాన్ని మంచోడందమా? దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి ఆ భిక్షగాన్ని చూసి జాలిపడి 9 రూపాయలు ఇస్తే వాడి భోగాల కోసం మరొక రూపాయి కావాల్సి వచ్చి ఆ దయగల వ్యక్తిని కొట్టి ఆ రూపాయి కూడా దోచుకున్నటువంటి ఆ వ్యక్తి ఎంత హీనమైన వాడు. కొంచెం కూడా తనకేం లేదు, కృతజ్ఞత లేదు, కొద్ది కూడా ప్రేమ లేదు, కొద్ది కూడా జాలి లేదు, కొద్ది కూడా కనికరము లేదు. ఏమనొచ్చు తెలుసా? భిక్షగాడిని జాలి పడదాం ఆ భిక్షగాడి మీద. ఇప్పుడు ఆ భిక్షగాడి మీద జాలి పడదామా? ఇప్పుడు రాముడు మాట్లాడు, రాముడు జాలి పడదామా? ఆ భిక్షగాడు ఇప్పుడు చాలా దుర్మార్గుడిగా ఉన్నాడు. అవునంటారు కదంట, చాలా దుర్మార్గుడు, ఎంతో భయంకరమైన వాడు. అలాంటి వ్యక్తిని ఏం చేసినా, చెప్పండి, ఏం చేసినా పాపం లేదంటారు కదా. ఏం చేసినా పాపం లేదు. ఎందుకంటే అతని మీద జాలిపడి అతన్ని కనికరించి అతనికి ఎంత సహాయం చేసిన వ్యక్తి మీద అతను దాడి చేసి
అతని దగ్గర ఉన్నది కూడా ఏం చేసుకున్నాడు? అతను దోచుకున్నాడు. నిజంగా ఇది చాలా ఘోరమైన విషయం. ఇది చాలా భయంకరమైనటువంటి సంఘటన. అంటే ఆ వ్యక్తి యొక్క మనస్సు మారలేదు, ఆ మనిషి యొక్క బుద్ధి మారలేదు. నిజంగా ఈ దినాన్న ఒకసారి నీవు కూడా ఆలోచించు, నువ్వు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకరోజు నీ పరిస్థితి, ఒకరోజు నా పరిస్థితి, మనందరి పరిస్థితి ఒకరోజు ఎలా ఉందంటే చాలా భయంకరమైన, చాలా హీనమైన, చాలా రోత జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇక్కడ చాలా మంది కూర్చున్న వాళ్ళు చాలా మంది ఒకరోజు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి కూడా లేదు రోజు కాదంటారా? ఒకరోజు సరిగా నెమ్మది కలిగి జీవించలేని పరిస్థితి, ఒకరోజు కుటుంబ పరిస్థితి చాలా భయంకర పరిస్థితి, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఆ ఘోరమైన స్థితిలో మన కుటుంబాలు అనుభవించాయి. కానీ ఈరోజు దేవదేవుడి నీ పట్ల జారిపడి, దేవదేవుడు నిన్ను కనికరించి, నీ ఎడల దయ చూపించి, నిన్ను దేవుడు నీకున్న స్థితి నుంచి తప్పించి, నీ పరిస్థితిని మార్చి, నీకు మంచి మేలు దేవుడు కలగజేస్తే ఈనాడు మనమేం చేస్తున్నాం? ఒకరోజు నీ పరిస్థితి, ఒకరోజున నీ కుటుంబ పరిస్థితి, సరైన ఆరోగ్యం లేక, ఆర్థిక సమస్యలు కొట్టుమిట్లాడుతున్నప్పుడు, సమాధానం లేక వేదన పడుతున్నప్పుడు, నీ ఆరోగ్యం అంతా గుడ్డుపడి ఎవరు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఒక నిస్సహాయంగా ఉన్నప్పుడు, దేవాది దేవుడు నిన్ను కనికరించి, నిన్ను ఆదరించి, నీవు కడుపు నిండా భోంచేసి తృప్తి చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు సిద్ధపరిస్తే, దేవుడిని బలపరిస్తే, నీకు దేవుడు ఒక మంచి వస్తువు, వాహనాలు ఇవన్నీ ఇచ్చి, ఒకనాడు మన పరిస్థితి ఏంటంటే సైకిల్ కూడా కొనుక్కోలేని పరిస్థితి కదా? మాట్లాడండి. సైకిల్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. కానీ నాడు మోటార్ సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్స్, ఎన్నో వాహన సదుపాయం దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని ఎవరు ఇచ్చిందండి? దేవుడు ఇచ్చాడు. నమ్మిన వారందరూ కూడా దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు దయచేశాడు. కావలసిన వనరులన్నీ కూడా ఆయన సమకూర్చిపెట్టి నేను ఆదరిస్తే ఆ దయమైనటువంటి దేవుని, ఆ దృఢమైనటువంటి ఆ దేవుని ఆయన దగ్గరికి, ఆయనకు చెందవలసిన, ఆయనకి చెందవలసిన దశమ భాగాలు ఆయనకి చెందకోకుండా వాటిని ఏం చేస్తున్నాం మనం? ఆయనకి చెల్లించుకోకుండా ఆయన గాయపరచడం, నీ మీద దయతలిచి కనికరించి నీకు మంచి సంపదన అనుగ్రహిస్తే, ఆ దుర్మార్గుడైనటువంటి ఆ భిక్షగాడి వలె నీ భోగాల కొరకు ఆయనకు చెందవలసిన దేవుని మందిరానికి,
దేవుని యొక్క సేవకు చేరవలసిన ఆ దశ భాగాలను ఆ భిక్షగాడి వలె మనం దోచుకుంటున్నాం, మనం దొంగిలిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించు. కృతజ్ఞత లేని ఆ భిక్షగాడు చేసిన కార్యము ఎంత హీనమైందో, ఎంత భయంకరమైందో. మరి క్రైస్తవుడు అయిన నీవు, క్రైస్తవుడు అయి ఉండి, విశ్వాసం అయి ఉండి, దేవుని బిడ్డవై ఉండి, దేవుని పేరు నీకు పెట్టబడి ఉండి, దేవునికి రావలసిన, దేవునికి చెందిన ఆ ఒక్క రూపాయి, చెప్పండి, ఆ ఒక్క రూపాయి అనగా 10వ వంతు అనగా దశమ భాగం దొంగిలించడం, దాన్ని నీ కోసం ఖర్చు చేసుకోవటం చాలా హీనమైన, నీచమైన పని. కడతారా? ఒకరంత బెక్కమొక్కలు వేసుకున్నారు. చాలా హీనమైన పని ఇది, చాలా నీచమైన పని ఇది. ఆ దయామయ్యేటువంటి వ్యక్తి ఆ భిక్షవాడి మీద జాలిపడి ఏం చేశాడు? 9 రూపాయలు ఇచ్చాడు. ఈయన ఏం చేశాడు? 1 రూపాయి ఉంచుకున్నాడు. మరి భిక్షగాడు ఏం చేశాడు? అతను దగ్గర ఉంచుకున్న రూపాయి కూడా దోచుకున్నాడు. ఈనాడు నువ్వు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని సేవ కొరకై, దేవుని పని కొరకై ఇవ్వవలసిన రూపాయి ఎంత? రూపాయి ఏం చేస్తున్నాం? దొంగిలిస్తూ ఉన్నాం. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకో, ఏం చేయాలి? నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నువ్వేం చేయాలి? అందులో 1 రూపాయి దేవునికి దశమ భాగం ఇవ్వాలి. కానుక వేరు, దశమ భాగం వేరు. రూపాయి దశమ భాగం ఇవ్వాలి. 50 రూపాయలు ఉన్నాయనుకో, ఎంత ఇవ్వాలి దశమ భాగం? అక్కడ 5 రూపాయలు ఇవ్వాలి. 500 ఉన్నాయనుకో, దశమ భాగం ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు ఇవ్వాలి. 50,000 ఉన్నాయనుకో, దశమ భాగం ఎంత ఇవ్వాలి? 5,000 ఇవ్వాలి. 1,00,000 ఉందనుకో, దశమ భాగం ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. 10 లక్షలు ఉన్నాయనుకో, 1,00,000 రూపాయలు దశమ భాగం ఇవ్వాలి. గుండె ఆగిపోతుంది కదా. కాస్త సంగతి తర్వాత 10,000 అంటే గుండె ఆగిపోతుంది. అలా నీవు దేవుని సేవ కొరకు, దేవుని పరిచయం కొరకు ఇవ్వవలసిన దశమ భాగాన్ని కొన్న ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నాం? మనం దోచుకుంటున్నాం. మన అవసరం కొరకు, మన బోధల కొరకు మనం దోచుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఎవరు మనం? సరిగా ఒప్పుకుందాం. ఎవరు మనం? దొంగలము మనం. ఇప్పుడు మనం పేరు పెట్టేసుకుంటున్నాం. మనం ఎవరు? దొంగలము. దేవుని మరి ఎక్కడ దొంగతనం చేస్తున్నాం? దేవుని దగ్గర దొంగతనం. మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాం. జాగ్రత్త. మలాకి గ్రంథములో 3వ అధ్యాయము
8-9 వచనాల్లో దేవుడు తెలియపరుచిన మాట మనం చూస్తాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగతనం చేశారు. దేని విషయములు? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగము ప్రతిష్ట అర్పణము ఇక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూడండి, మానవులు చెప్పండి ఇటు నాకు చూడండి. మానవులు అంటే ఎవరు? మానవులు అంటే ఎవరు? మనమే. దేవుడు అంటున్నాడు, మానవుడు దేవుని దగ్గర దొంగిలునా అంటే మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా? అయితే మీరు నా యొద్ద దొంగతనం చేశారు, మీరు నా యొద్ద దొంగతనం చేస్తున్నారు. ఎవరు అనొచ్చేమో, అయ్యా మేమే దొంగతనం చేశాం, మేమే దొంగతనం చేశామని మీరు అనొచ్చు. వెంటనే ఆశ్రయిస్తున్నాడు దైవ సేవకుడు, 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయక దొంగతనం చేశారు. అంటే ఏ దొంగతనం చేశారంట? 10వ భాగం ఇక ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వక మీరు దొంగతనం చేశారు అంటున్నాను. ఇంకా అంటున్నాడు, ఈ జనులందరూ కూడా ఇంకా దొంగతనం చేస్తూనే ఉన్నారు. విన్నారా? జనులందరూ ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తూనే ఉన్నారు. అందుకే మీరు ఏమయ్యారు? శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తులయ్యారు. దేవుని దగ్గర దొంగతనం చేయటం వల్ల మనం శాపగ్రస్తులు అవుతున్నాం. విన్నారా? వెళ్ళారా? అమ్మలారా వింటున్నారా? దేవుడు ఏమంటున్నాడు? ఎవరిని? ఏంటి ఆ దొంగతనం? 10వ భాగము ఇవ్వకపోవటం దొంగతనం. 10వ భాగం ఇవ్వకపోవటం దొంగతనం. అంటే ఎంతమంది దొంగలు ఉన్నారు? ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు. దేవుడు అంటున్న మాట, ఈ ప్రజలందరూ కూడా నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీకు చెప్పండి, 1,00,000 రూపాయల ఆదాయం వచ్చింది, 10,000 దేవునికి దశమ భాగం ఇచ్చే వారికి మనసు ఎంతమందికి ఉంది? 1,00,000 వచ్చినా ఆ 100 రూపాయలు. అవునా? అందుకే ఏమవుతున్నాం మనం? శాపగ్రస్తులం అవుతున్నాం. అందుకే మనం దొంగలం అవుతున్నాం. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని మహిమను మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. చూడండి, ఒకరా ఇద్దరా ఈ విషయంలో? అంటే ఒకరా ఇద్దరా? ఈరోజు దేవుని పిల్లలము అని చెప్పుకునే వారందరూ కూడా పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ ఏం చేస్తున్నారు? దొంగతనము చేస్తున్నారు. ఇది ఎంత ఘోరమైన విషయం తెలుసా? ఏదో కారణం చెప్పి, ఏదో ఒక సాకు చెప్పి ఏం చేస్తా ఉన్నామంటే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని సేవకు
దేవుని పనికి చెందాల్సినటువంటి దశమ భాగాన్ని దొంగిలిస్తున్నాను, దొంగతనము చేస్తున్నాను. హల్లెలూయా. సూటిగా మాట్లాడదామా? సూటిగా అడుగుతున్నాను, ఎవరేమనుకోవద్దు, సూటిగా అడుగుతున్నా. దశమ భాగము ఇవ్వని దొంగల లిస్టులో నీ పేరు ఉందేమో, దొంగల లిస్టులో నీ పేరు ఉందేమో. అలాగైతే ఎంతకాలం నుంచి నువ్వు ఆ లిస్టులో నీ పేరు ఎక్కించుకున్నావు? ఎంతకాలం నుంచి దశమ భాగం ఇవ్వకుండా దేవుని దగ్గర దోచుకుంటున్నావు? ఎంతకాలం నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? ఒకసారి ఆలోచించు. దశమ భాగం ఇవ్వకోకుండా దోచుకుంటున్న వారందరినీ కూడా దేవుడు అంటున్నాడు శాపగ్రస్తులు అంటున్నాడు. నువ్వు దశమ భాగం ఇవ్వని వాడు అయితే, ఎవరివైనా, పాస్టర్ అయినా, సంఘ పెద్దవైనా, నువ్వు పరిచారకుడు అయినా, నువ్వు ఇంకెవరివైనా నీకంత ప్రార్థన పరుడు అయినా, నీకంత గొప్ప విశ్వాసి అయినా, బైబిల్ అంటుంది నీవు శాపగ్రస్తుడవు. ఎంతకాలం నువ్వు శాపగ్రస్తుడిగా ఉంటావు? దశమ భాగం ఇవ్వని వాళ్ళందరూ ఎవరట? చెప్దామా? గట్టి చెప్దామా? దూరం వాళ్ళందరూ చెప్తామా? ఎవరు? దశమ భాగములు ఇవ్వని వారందరూ కూడా శాపగ్రస్తులు. ఎంతకాలం మనం దేవుని దృష్టిలో దొంగలుగా జీవిస్తాం? ఎంతకాలం దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా పిలువబడతాం? తెలుసు తెలియకు ఇప్పటి వరకు ఏం చేశామంటే దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని పరిచర్యకు, దేవుని సేవకు చెందవలసినటువంటి ఆ దశమ భాగం దోచుకున్నాం. కనీసం ఈ రోజు నుంచైనా పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ దేవుని సొమ్మును, ఆయన చెందాల్సిన భాగాన్ని ఆ దేవుని చేతుల్లో ఆనందంతో పెట్టి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం. దాని స్తోత్రం. చూడు 10వ వచనం అంటున్న మలాకి గ్రంథములో, నా మందిరములు ఆహారములను 10వ భాగమంతయు మీరు నా మందిరములకు తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినగా ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలనంతా విస్తారమైన తీరులు కుమ్మరించెదను. హల్లెలూయా. చూసారా, నా మందిరములు ఆహారం ఉండేటట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరానికి తీసుకొని రండి. 10వ భాగం ఏం చేయాలి అంటే, దశమ భాగం ఏం చేయాలి? దేవుని మందిరానికి తీసుకొని రావాలి. ఆ దశమ భాగం ఇవ్వటం ద్వారా ఆ దశమ భాగాన్ని దేవుని యొక్క మందిర అభివృద్ధికి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క సేవ కొరకు వాడడానికి ఉపయోగపడుతుంది.
చూడండి, దశ భాగాలు ఉన్న ఇంత పెద్ద సంఘం ఉంది, ఇంత పెద్ద సంఘం ఉంది. అదో చూస్తారా నా వైపు? ఇంత పెద్ద సంఘం ఉంది, దశ భాగాలు ఇచ్చేవారు లేక మందిరం ఎలా ఉంది? మందిరం ఎలా ఉంది? బోసిపోయలేదా? కారణం దశ భాగాలు ఇచ్చేవారు లేని కారణం. చెప్పండి, దేవుని దగ్గర దొంగతనం చేద్దామా? దేవుని దగ్గర దొంగతనం చేసేవాళ్ళు ఎంతమంది? జాగ్రత్త, మనము దేవుని దగ్గర దొంగతనము చేయకూడదు. మానవుడు దేవుని దగ్గర దొంగతనము చేయొచ్చా? చేయకూడదు. మన సంఘంలో చాలా మందికి నేను వివాహం చేసిన తర్వాత చాలా మంది వివాహం చేసినందుకు వివాహపు ఫీజు ఇచ్చారు. ఫీజు ఇవ్వడమే కాదు కానీ తెల్లారే ఏంటి తెలుసా, వాళ్ళకి ఎంతైతే చదింపులు కట్టడం వచ్చిందో అందులో లెక్కేసి అందులో కూడా కొంతమంది 2-3 దశ భాగం ఇచ్చినట్టున్నారు. స్తోత్రం. అలా ఇచ్చేవాడు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం కంటే ఏం చేయాలి? జీలకర్రలో దశమ భాగం ఇవ్వాలి, పుదీనాలో దశమ భాగం ఇవ్వాలి, అంటే అన్నిట్లో దశమ భాగం ఇవ్వాలి. కానీ నేను ఇప్పుడు జీలకర్రలు ఇవ్వమంటలే, పుదీనాలో ఇవ్వమంటలే. తన మందిర అభివృద్ధి కొరకు చూడండి, మందిరం చూస్తే మనకు సిగ్గురాట్లేదా? ఇదే ఇంత సంఘముల మందిరము ఇలా ఉంటే సిగ్గురాట్లే? దశమ భాగం దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహిమ పొందుతాం. హల్లెలూయా. దశమ భాగము చెప్తే వర్ష ఉందని చూసారా? ఒక్కరు మాట్లాడుతుంది. ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోతే శాపము మన తల మీద, మన కుటుంబాల మీద అలా నిలబడి ఉంటాయి. చెప్పండి, శాపం కావాలా ఆశీర్వాదం కావాలా? ఇది కూడా వద్దనుకుంటా. ఆశీర్వాదం కావాలనుకున్న వారు ఏం చేయాలి? మన మీద ఉన్న శాపాన్ని తొలగించుకోవాలి. శాపం తొలగించుకోవటం అంటే దేవుని మందిర అభివృద్ధి కొరకు, దేవుని పరిచర్య కొరకు దశమ భాగము మీకు కలిగినటువంటి ఆదాయ వనరుల నుంచి దేవుని మందిరానికి ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నామంటే బిచ్చగాడు చేసినట్లు చేస్తున్నాం. ఆ ప్రేమ గల వారు జాలిపడి ఆయన తన దగ్గర బుద్ధిగా ఉంచుకొని ఎక్కువ మొత్తము బిచ్చగాడికి ఇస్తే బిచ్చగాడు ఏం చేశాడు? తన భోగల కొరకు అతని మీద దాడి చేసి అతని దగ్గర కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు, దోచుకున్నాడు. ఈనాడు మనం కూడా అలాగే ఉన్నాం. ఈరోజు మనం కూడా అలాగే చేస్తా ఉన్నాం. దీనికి వాక్యం ఉంటుంది, మరో మాట చూద్దాము. చూడండి, లేవికాండము 27వ అధ్యాయము 30వ వచనం మనం చదివినట్లయితే, లేవికాండము 27వ అధ్యాయము 30వ వచనం మనం చదివినట్లయితే, భూధాన్యములనేమి వృక్ష ఫలములనేమి భూ ఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. స్తోత్రం. చెప్పండి, దేంట్లోనండి? అంత చెప్పాలి, మరలా అంత చెప్పాలి.
మరలా మరలా భూధాన్యములోను చెప్పండి. భూధాన్యములోను వృక్ష ఫలములనేమి భూఫలములన్నిటిలో ఇక్కడ చెప్తా. భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చెప్పండి. దశమ భాగాన్ని, ప్రతిష్ఠిత భాగాన్ని అందరూ ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు. ఆలోచించు. దశమ భాగం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే అది ఎవరి సొమ్ము? చెప్పాలి. దశమ భాగం ఎవరి సొమ్ము? అందరూ చెప్పాలి. అది దేవుని సొమ్ము. అది దేవునికి చెందింది. అది దేవునికి ఇవ్వాలి. అది దేవునిది. 10 రూపాయలు రూపాయి ఎవరిది? చెప్తామా? 10 రూపాయలు రూపాయి ఎవరిది? అందరూ చెప్పాలి. ఎంత? రూపాయి. 1 రూపీ ఎవరిది? దేవునిది. మిగతా 9 రూపాయలు నీయే. హల్లెలూయా. లక్షలు 10,000 దేవునివి, 90,000 నీవి. ఆ 10,000 ఎవరి సొమ్ము? అక్కడ చెప్పాలి. దేవుని సొమ్ము. దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వాలి. ప్రజగా దేవునికి ఇవ్వాలి. దేవునికి పెడితే దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చిన వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చాలా మందికి ఏం కాదు? దశమ భాగము ఇవ్వ బుద్ధి కాదు. అవునా? దశమ భాగం మీరు చెప్పండి. దశమ భాగం మీకు ఇవ్వ బుద్ధి కావటం లేదా? దశమ భాగము ఇవ్వ బుద్ధి కావటం లేదా? దశమ భాగం దేవునికి ఇవ్వడానికి మనసు రావటం లేదా? దశమ భాగం ఇవ్వాలి అనే ఆలోచన ఉన్న నీ ఇంట్లో వారు కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? ఎవరో ఒకరు అడ్డుపడతా ఉంటారు. మనకు వచ్చే సంపదలో దేవునికి దశమ భాగం ఇస్తే మనం ఎలా బతకాలి? మనం ఎలా బతకాలి? దశమ భాగం ఇచ్చేస్తే అలాని నీ కుటుంబ సభ్యులు ఎవరైనా అడ్డుపడుతున్నట్లయితే వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి నువ్వు కూడా తల ఊపినట్లయితే, తల దించినట్లయితే నీ మీదికి, నీ కుటుంబం మీదికి నువ్వు శాపాన్ని తెచ్చుకున్నదాని అవుతావు, తెచ్చుకున్న వారి అవుతావు. ఈరోజు నేను దశమ భాగం గురించి మాట్లాడుతున్నా. చాలా మంది ఏం చేస్తారు? ఇవరకు ఊపొచ్చి ఎవరు ఇవ్వచ్చు, వచ్చేవారిని ఇవ్వచ్చు, ఒక పార్టీ ఇవ్వచ్చు. తర్వాత మళ్ళీ మొదటికి కదా, మరలా మొదటికి వచ్చేస్తుంది. జాగ్రత్త. ఇది నా దేవుని పిల్లలుగా మనం ఆలోచించాం. దేవదేవుడు తన ప్రశస్తమైన సంబంధించాడు. దేవదేవుడు తన విలువైన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు. తన విలువైన రక్తాన్ని నీ కొరకై కాచాడు. ఆయన కాచిన రక్తము నీకు గొప్ప రక్షణ తీసుకొచ్చింది.
హల్లెలూయా. గొప్ప రక్షణ తెచ్చింది. ఆయన తెచ్చిన రక్షణ నిన్ను, నీ జీవితాన్ని ఎంతో బాగు చేసింది. అందుకు ఈరోజు ప్రభు యేసుక్రీస్తులో ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించు. దశమ భాగము అది దేవుని సొమ్ము. నమ్ముతారా? అయితే ఏం చేద్దాం? దేవుని సొమ్ము అలా చెప్ప. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ప్రతిష్ఠిత అర్పణలు అవి ఆయనకి ఇవ్వాలి. స్తోత్రం. అలా ఇచ్చిన నాడు, ఇచ్చిన వ్యక్తి, ఇచ్చిన కుటుంబము ఆశీర్వదించబడదు. అది ఒకసారి ఇచ్చేసేది కాదు. దశభాగం నిరంతరం మనకు అనేకమైన ఆదాయ వనరులు వస్తూ ఉంటాయి. వచ్చిన ఆదాయం నుంచి దేవునికి మనం దశభాగం ఇవ్వడం అనేది చాలా అవసరం. దేని కొరకంటే అది మన మీద ఉన్న శాపాన్ని తొలగించుకోవటానికి, మనము ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం ఈ పని చేయాలి. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అలాంటి 3:8 వచ్చిన మానవుడు దేవుడి దగ్గర దొంగిలునా, మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములు మేము మీ యొద్ద దొంగిలించుమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠాపనను ఇయక దొంగిలితిరి. చూసారా? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అంటే మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా? మాట్లాడదాం అందరం. దొంగతనం చేయొచ్చా? కానీ ఏం చేస్తున్నాం? ఇక్కడ రావట్లేదు. చేయొచ్చు అంటే చేయకూడదు, బాగా చెప్తున్నాం. మరి ఏం చేస్తున్నాం? మనం దొంగతనము చేస్తా ఉన్నాం. ఈనాడు మన కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం అవడం గల కారణం, మన కుటుంబాల్లో నెమ్మది లేకపోవడం కారణం, మన కుటుంబాల్లో సమాధానం లేకపోవడం కారణం, మన నెత్తి మీద వేలాడుతున్నటువంటి శాపం. ఆ శాపం మన నుంచి కొట్టివేయబడాలంటే, శాపం మన జీవితం నుంచి తొలగించబడాలి అంటే, ఆ శాపం కడగబడాలంటే, కొట్టివేయబడాలంటే, తుడిచివేయబడాలి అంటే ఖచ్చితంగా ఆ శాపం పోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. అంటే దొంగతనం చేసిన దొంగ అంటామా ఏమంటామా? దొంగ అంటామే. హత్య చేసిన వాడు ఏమంటాం? హంతకుడు అంటాం. మరి మనం దేవుని దగ్గర ఏం చేస్తాం చెప్పాలి? దేవుని దగ్గర దొంగతనం చేస్తాం. మరి దొంగలు చెప్పండి. దొంగలు ఏమవుతారు? దొంగలకి పరలోక రాజ్యములో చోటు ఉండదు. పక్కింటి దొంగతనం చేస్తానే కాదు, దేవుని దగ్గర కూడా దొంగతనం చేసిన పరలోకములో చోటు ఉండదు. దేవుని రాజ్యములో దొంగ ప్రవేశించలేడు. ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్దాం అనుకుంటున్నారు? దేవుని రాజ్యానికి వెళ్దాం అనుకున్న వారందరూ ఏం చేయాలి? దొంగతనం మానేయాలి. హల్లెలూయా. దొంగతనం మానేయాలి. అది పక్కింటి కాడైనా దేవుని దగ్గరైనా. అవునా?
పక్కింటి కాడ దొంగతనం చేయకూడదు, పొరుగు వారి దగ్గర దొంగతనం చేయకూడదు. అలాగే దేవుని దగ్గర కూడా దొంగతనం చేయకూడదు. స్తోత్రం. దొంగలకి పరలోక రాజ్య ప్రవేశము లేదు. ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేమో దొంగ అయ్యున్నావేమో. చూసారా, పోలీస్ స్టేషన్కి అంత ఫోటోలు ఉంటాయి ఎదురుగా గోడ మీద. ఏమనంటాయి? స్వరూప చెప్పు. రౌడీ స్టేషన్ ఫోటోలు ఉంటాయి, దొంగల ఫోటోలు ఉంటాయి, అంతకుల ఫోటోలు ఉంటాయి కదా. ఈ స్టేషన్ ముందేసి ఉంటాయి. ఈ ఒక స్టేషన్ కి అంతా కనబడతాయి, వీడు దొంగ దొంగ దొంగ. ఇప్పుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తే పరలోక రాజ్యం గుమ్మం ముందు లిస్ట్ ఉంటుంది. ఏ లిస్టు? దొంగల లిస్ట్ ఉంటుంది. దొంగతనం చేసిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో నీ పేరు ఉందేమో, ఆ లిస్ట్ లో నీ పేరు ఎక్కిందేమో. ఒకవేళ నీకు తెలుసు నీ పేరు అందులోనే ఉందని, ఏం చేయొచ్చు? ఇప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంది. మరలా లిస్ట్ లో నుంచి పేరు తొలగించుకునే అవకాశం ఉంది. ఎలాగో తెలుసా? ఆ దొంగతనము మానేయటం వల్ల. దొంగతనం మానేయటం వల్ల నీ పేరు తుడిచివేయబడుతుంది. నీ పేరు ఆ దొంగల లిస్టులో నుంచి తొలగించబడుతుంది. హల్లెలూయా. చూసారా, జైల్లో ఉంటారు ఖైదీలు, వాని జీవిత ఖైదీని వేస్తారు. వాళ్ళకి జీవిత ఖైదీ వేసిన తర్వాత కొంతకాలం చూస్తారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు చూసి వాళ్ళ సత్ప్రవర్తన చూసి, అంతేనా? ఏమంటా చెప్పండి, మహిళా పోలీసులు చెప్పండి కదా. వాళ్ళ సత్ప్రవర్తన చూసి ఏం చేస్తారు? వాళ్ళ శిక్ష తగ్గించి త్వరగా విడుదల చేస్తారు. అవునా? త్వరగా విడుదల చేస్తారు. దేని బట్టి? వాళ్ళ సత్ప్రవర్తన బట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం కూడా సత్ప్రవర్తన పొందాం, సత్ప్రవర్తన ప్రారంభిద్దాం. దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం. అక్కడ దొంగల లిస్టులో రాయబడిన పేరు ఇచ్చేద్దాం. ఉంచుకుందామా తీసుకుందామా? తీసేద్దామా ఉంచుకుందామా? చాలా ఉంచుకుందాం అంటున్నా. తీసేద్దామా ఉంచుకుందామా? తీసేద్దామంటే ఏం చేద్దాం? దొంగతనం మానేసి సత్ప్రవర్తన ప్రారంభిద్దాం. హల్లెలూయా. సత్ప్రవర్తనం ప్రారంభిద్దాం. అప్పుడు దొంగల లిస్టులో నుంచి పేరు తీసివేయబడు. దొంగతనం ఇరుగు వారి దగ్గర, పొరుగు వారి దగ్గర కాదు. ఎవరి దగ్గర? దేవుని దగ్గరే దొంగతనం చేస్తా ఉన్నాం. దేవుని దగ్గరే దొంగతనం చేస్తే జడ్జి ఇంట్లో దొంగతనం చేస్తే, జడ్జి ఇంట్లో దొంగతనం చేస్తే ఏమవుతుంది? ఓసారి కేసు అవుతుంది. అవునా? ఎస్పీ ఇంట్లో దొంగతనం చేసామనుకో ఎన్కౌంటర్ అవుతాం. అవును కదా? జాగ్రత్త. దేవుని దగ్గర దొంగతనము చేయటం అనేది మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస ప్రయాణానికి అదేమాత్రం మనకు క్షేమకరమైంది కాదు. అదేమాత్రం మనకు యోగ్యమైనది కాదు. చాలా మందికి తెలిసి 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 ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గర దొంగతనం చేస్తా ఉన్నాం. దేవుని దగ్గర దొంగతనం చేస్తా ఉన్నాం. అర్థమైందా? అర్థమైందా? ఏం చేయకండి? దేవుని దగ్గర దొంగతనము చేయొద్దు.
మనము దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం. మన మాటలు దేవుని నామం మహిమపరచబడాలి, మన చేతల్లో దేవుని నామము మహిమపరచబడాలి, మన నడతలు దేవుని నామం మహిమపరచబడాలి, మన చూపులలో దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుని నామమే మహిమపరచబడినట్లు మన జీవితాన్ని కొనసాగించాలి. జాగ్రత్త, రాబో కాలము దేవుని రాకడ సమయం. దేవుని రాకడ సమయంలో దేవుని పిల్లలు, దేవుని సంఘం ఏం చేయబడాలంటే నిందారహితంగా ఉండాలి. అవునా కదా? చాలా సంఘాలు, చాలా మంది సేవకులు మాట్లాడి తెలుసా, మా సంఘమే పరలోకంకి వెళ్తుంది. ఎవరి సంఘం అంటే? మీరు చెప్పండి, మీ గుండెనిచ్చి కుడి చేయబెట్టి నేను పరలోకంకి వెళ్తాను నమ్మకం చెప్పండి. నువ్వు పరలోకానికి వెళ్ళగలవు నిశ్చయత నీకుందా? ఒక ఊర్లో ఒక పాస్టర్, ఆయన వాక్యం చెప్పాలంటే ఫుల్ తాగుతాయి కానీ వాక్యం చెప్పాలి. ఏం చెప్తే ఫుల్గా తాగితేనే కానీ వాక్యం చెప్పాలి. ఆయన అంటాడు మా సంఘమే పరలోకానికి వెళ్ళుంది అంటాడు. ఆ సంఘస్థులు అంటారు, మా సంఘస్థుల దగ్గరికి వెళ్ళి అంటారు మా సంఘమే పరలోకంకి వెళ్తుంది, మీ సంఘం వెళ్ళదు అంటారు ఆ సంఘస్థులు. ఆ గ్రామంలో మా సంఘస్థులు వెళ్ళి అయ్యా మీరు యేసు ప్రభువుని నమ్మండి మందిరికి రండి అంటే ఆ ఊరు వాళ్ళు అంటారు అమ్మో మేము మీ సంఘానికి రాము. ఎందుకు తెలుసా? మీ సంఘానికి వస్తే తాగొద్దు అంటారు, మేము ఆ సంఘానికి వెళ్తాం అక్కడైతే తాగొచ్చు అంటారు. తాగే వాళ్ళందరూ ఆ సంఘానికి తాగొచ్చు. కానీ నేనంటాను, ఈ సాలెం గాస్పల్ మినిస్ట్రీలో ఉన్నటువంటి సంఘాలలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏం చేయకూడదంటే ఆ త్రాగు జీవితానికి బానిసలుగా మారకూడదు. ఎందుకంటే యేసు క్రీస్తు తన ప్రాణాన్ని బలిదానంగా ఇచ్చినందుకు తెలుసా? ఆ త్రాగుడు వ్యసనాల నుంచి మన జీవితాన్ని మార్చడానికి మనము మార్పు చెందాలి. ఒకసారి చూస్తే రోమరాసి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే, రోమరాసి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటం వల్ల రూపాంతరము పొందుతుంది. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఈ లోక మర్యాదను అనుసరింపక చేయొద్దు, ఈ లోక మర్యాద అనుసరించవద్దు. మర్యాద అంటే లోక మర్యాద అంటే అంటారు మేము పనులు వాళ్ళకి వెళ్ళి మంచి చెడ్డ చూడలేదు అంటారు. మంచి చూశారు కానీ చెడ్డ చూడలేదు. చుట్టాలు వచ్చారు, ఏం చేశారు? మంచి నాటుకోడి కోసి మంచి రుచికరంగా మంచి భోజనం పెడితే నచ్చలే. ఏం కావాలంట వాళ్ళకి? చెడ్డ కావాలంట. ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవులు చాలా మంది చేస్తున్న పని ఏంటి తెలుసా? ఈ లోక మర్యాద అనుసరిస్తున్నారు. ఎలాగండి? లేకనా కూర్చోడు మా మేనమామను తాతను అని చెప్పి ఏం చేస్తున్నారు? ఈ ఇంట్లోనే ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తా ఉన్నారు. అమ్మలారా,
ఇలా ఆలోచించాను. ఈ లోక మర్యాదను మనం అనుసరించొద్దు. కొంతమంది నేను రక్షబంధు దాన్ని ఏమంటారు, రాఖీ పండగ రాగానే దేవుడి పిల్లలు చర్చి పిల్లలు కూడా ఏం చేస్తారు, చేతి నిండా కట్టించుకుంటున్నారు. అవునా? చేతి నిండా కట్టించుకుంటున్నారు. దేవుడి పిల్లలని గుర్తించుకో. నేను ఈ చేతి కట్టిన ఆ రాఖీ రక్షించిందా, ఏసై రక్షించాడా? ఏసై రక్షించేవాళ్ళని నమ్మిన వాళ్ళు ఎంతమంది? అయితే మనం ఏం చేయకూడదు. కట్టించుకున్న వాళ్ళు ఏం చేసినట్టు? లోక మర్యాదను అనుసరించిన. బైబిల్ ఏమంటుంది? ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయొద్దు, లోక మర్యాద అనుసరించొద్దు. ఉత్తమమైనది అనుకూలమైనది మనం చెయ్యాలి. ఉత్తమమైనది ఏంటో పరీక్షించాలి, అనుకూలమైనది ఏంటో పరీక్షించాలి. పరీక్షించి మంచి దానిని మనము చెయ్యాలి. హల్లెలూయా. మంచిది ఏంటండి? మంచిదేంటి? దేవుని వాక్యాన్ని వెంబడించడం. నచ్చలేదా? దేని వెంబడించడం? దేవుని వాక్యాన్ని వెంబడించడం మంచిది. దేవుని అనుసరించడం మంచిది. దేవుని చిత్త ప్రకారంగా జీవించడం మంచిది. చూసారా? ఆ దయగా మన వ్యక్తి ఆ భిక్షగాడి మీద జాలిపడి తన దగ్గర ఉన్న దానిలో 9 భాగాలు అనిపించి ఒక భాగం ఏం తీసుకుంటే అతని భోగాల గురించి, అవసరాల గురించి ఏం చేశాడు? ఆ దయగల వ్యక్తి మీద దాడి చేసి అతని దగ్గర దోచుకున్నాడు. మన ప్రభువు దయగల ప్రభువు, మన ప్రభువు కనికరము గల ప్రభువు. ఈనాడు మనం కూడా ఏం చేస్తున్నాం? దయగల దేవుని దగ్గర మనం దోచుకుంటున్నాం. దయగల దేవుని దగ్గర దోచుకుంటున్నాం. అందుకే దొంగలకి చెప్పాలి. దొంగలకి అంతా చెప్పాలి. దొంగలకి పరలోక రాజ్యములో చోటు లేదు. పరలోక రాజ్యంలో చోటు ఉండదు. కాబట్టి మనం మరలా చేసే దొంగతనం ఎక్కడ చేస్తున్నాం? దేవుని దగ్గర. దయచేసి దేవుని దగ్గర దొంగిలించడము మానేద్దాం. దేవుని దగ్గర యథార్థంగా జీవిద్దాం. దేవుని దగ్గర భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుని దగ్గర నీతి న్యాయం కలిగి జీవిద్దాం. హల్లెలూయా. అలా జీవించి దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడు మానవ దీవించును గాక. ఆమేన్. ఆమె లేచినబడి